బీసీ రిజర్వేషన్లపై బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు కాంగ్రెస్ లీడర్లు. 10 ఏళ్లు పాలించిన గత సర్కార్ బీసీలను పట్టించుకోలేదన్నారు. రిజర్వేషన్ల కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పోరాడుతుంటే కేంద్రం కనీసం స్పందించట్లేదన్నారు. బీసీలకు న్యాయం చేసే ఉద్దేశం రెండు పార్టీలకు లేవన్నారు హస్తం పార్టీ నేతలు. కేసీఆర్ ఫ్యామిలీ 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకుందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. అలీబాబా 40 దొంగలకు కేసీఆర్ కుటుంబానికి తేడా లేదన్నారు. అలీబాబా 40 దొంగల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఒకరన్నారు. కేసీఆర్ ఖాళీ ఖజానా ఇచ్చి వెళ్లారని, ప్రజలకు సేవ చేద్దామంటే డబ్బులు లేవని చెప్పారు జగ్గారెడ్డి. రాష్ట్రాన్ని దోచుకున్నది కేసీఆర్ కుటుంబమే. అలీబాబా 40 దొంగలు, ఇది కేసీఆర్ ఫ్యామిలీకి పెట్టాల్సిన పేరే. ఇది ఇంత ఎందుకు చెప్తున్నట్టే ఏదో కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడాడు నిన్న, అదో సుద్దపూసున్నట్టు. ప్రభాకర్ రెడ్డి నువ్వు వెంట్రుగా కూడా పనికిరావా నువ్వు? అసలు జనాలకి ఏదో చేద్దామంటే పైసలు ఎక్కడ ఉంచారా నాయన మీరు? జగ్గారెడ్డి గురించి మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడుకోండి మీరు. బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉందన్నారు విప్ ఆది శ్రీనివాస్. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి వచ్చి కేంద్రంపై పోరాడాలని పిలుపునిచ్చారు. కల్వకుంట్ల కుటుంబానికి రేవంత్ రెడ్డి ఫోబియా పట్టుకుందన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి రాబోయే రోజుల్లో గుక్కపట్టి ఏడ్చే రోజులు వస్తాయన్నారు ఆది శ్రీనివాస్. మా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉందనడానికి నిదర్శనం 42% రిజర్వేషన్ ఇచ్చే క్రమంలో చట్టాన్ని రూపొందించి ఢిల్లీకి పంపించినాం. ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం. మరి కేటీఆర్ గారు మాట్లాడుతూ మాకు చిత్తశుద్ధి లేదనడము ఎంతవరకు సబబని మా బీసీ సమాజం అంతా ఆలోచిస్తున్న సందర్భంలో బీసీల కోసం బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందని చెప్పిన సందర్భం అడుగుతా ఉంది. బీసీ బిల్లుపై ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ బృందానికి రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అవమానకరమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. సెప్టెంబర్లోగా ఎన్నికలు పెట్టాలని హైకోర్టు ఆదేశించిందని, ఎన్నికలు ఆలస్యమైతే 1500 కోట్లు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు జీవన్ రెడ్డి. భారత రాష్ట్రపతి ఏదైతుందో ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సమయం ఇవ్వకపోవడం ఇంతకంటే దురదృష్టం ఏమైనా ఉంటుందే? మీరు ఒక డెలిగేషన్ ప్రభుత్వం ఏం విజ్ఞప్తి చేస్తుందో మీరు దాన్ని పరిశీలించండి, కానీ చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదా? సామాజిక న్యాయం కల్పనలో భాగంగా మా సమస్య చెప్పుకుంటామంటే కూడా భారత రాష్ట్రపతి అవకాశం ఇవ్వకపోవడం అంటే ఇంతకంటే దురదృష్టం ఏముంటుందే? ఇంతకంటే అప్రజాస్వామికం ఏది ఉండదో అని చెప్పంటున్నా. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలంగాణ గజని అని విమర్శించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఢిల్లీలో ముఖ్యమంత్రిని చూసి ఏలేటి ఉలిక్కిపడ్డారని చెప్పారు. మరో 10 డిసెంబర్లు వచ్చినా రేవంతే ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు మేడిపల్లి సత్యం. బీజేఎల్పీ నాయకుడు మహేష్ రెడ్డి వస్తే తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ గజని అనుకుంటారు. ఎప్పుడో 3 నెలలకోసారో 6 నెలలకోసారో మా ముఖ్యమంత్రి గారు గుర్తుకొచ్చి ఏవో పిచ్చి పిచ్చి కూతలు కూస్తాడు. ఈ డిసెంబర్ కల్లా ముఖ్యమంత్రి మారుతాడని చెప్పి మహేశ్వర్ రెడ్డి అంటాడు. మహేశ్వర్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఇంకా 10 డిసెంబర్లు వచ్చినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు. పిచ్చి పిచ్చి కూతలు బంద్ చేయి. ఢిల్లీలో మీ పీఠం కదిలిస్తుండు రేవంత్ రెడ్డి గారు, అది గుర్తుపెట్టుకో. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు జడ్చెల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. ముందు ఏలేటి తన పార్టీ సంగతి చూసుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కలిసే ఉన్నారని, తమ ప్రభుత్వానికి ఏ డోకా లేదని స్పష్టం చేశారు. బీసీల మద్దతు కాంగ్రెస్ కు ఉందనే బీజేపీకి నిద్ర పట్టట్లేదన్నారు అనిరుద్ధ్. మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ మేమందరం పోయి జంతర్ మంతర్లో ధర్నా చేస్తామని చెప్పి పిలుపునిచ్చినారు రేవంత్ రెడ్డి గారు. మేము ఇంత సక్సెస్ అయితే వాళ్ళకి నిద్ర పడతలేదు. ఏదైనా దీన్ని డైవర్ట్ చేయాలి. ఈరోజు బీసీలందరూ చూపు కాంగ్రెస్ వైపు ఉన్నది, దాన్ని ఎట్లా డైవర్ట్ చేయాలని చెప్పేసి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది తప్ప వేరేది ఏం లేదని చెప్పి కూడా మీకు తెలియదు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ బీఆర్ఎస్పీ దొంగనాటకాలను విమర్శించారు కాంగ్రెస్ నేతలు. గల్లీలో సపోర్టు చేస్తున్నామని చెబుతూనే ఢిల్లీలో మోకాళ్లాడుతున్నారని మండిపడ్డారు.